ప్రైజ్ లార్డ్ అండి. ఇప్పటి వరకు మనం చర్చెస్ని విజిట్ చేసిన సంగతి తెలిసిందే కదా. అంటే ఎవ్రీ వీక్ మనం కొత్త కొత్త చర్చెస్ని విజిట్ చేసి దాని యొక్క వీడియోస్ని మీకు చూపిస్తున్నాను కదా మన ఛానల్ ద్వారా. ఇప్పటి వరకు మనం 7 చర్చెస్ని విజిట్ చేసాము. అంటే రాజమండ్రి అండ్ మన హైదరాబాద్ని కలుపుకుంటే మొత్తం 7 చర్చెస్ని విజిట్ చేసాము ఇప్పటి వరకు. ఎట్ ప్రెజెంట్ మనం హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ హైదరాబాద్లో ఉన్న చర్చెస్ అన్నింటిని కంప్లీట్ చేసేసి నెక్స్ట్ ప్లేసెస్కి విజిట్ చేయడానికి నేనైతే వెళ్తానండి. సో నేనైతే చర్చెస్ని ఏమేమి విజిట్ చేశానో మీకు చెప్తాను. ఇంకా ఏమైనా విజిట్ చేయను ఉంటే కనుక మీరు కింద కమెంట్ చేయండి. మీరు పెట్టే కమెంట్స్ని చూసి నేను నోట్ చేసుకుంటాను. ఏమేమి చర్చెస్ని ఇంకా విజిట్ చేయాలనేది నేను నోట్ చేసుకుని ముందే అంటే నెక్స్ట్ వీక్ ఏం విజిట్ చేయబోతున్నానో ఈ వీక్ అని మీకు చెప్పేస్తాను. సో ఎవరైనా మీరు నాతో రావాలనుకున్నా సరే విజిట్ చేయడానికి కానీ మీరు ఖచ్చితంగా రావచ్చు. హైటెక్ సిటీ బుట్టా కన్వెన్షన్ దగ్గర ఉన్న ఆషర్ ఆండ్రాన్ చర్చ్ని అయితే విజిట్ చేస్తాను. నెక్స్ట్ కల్వరి టెంపుల్ మియాపూర్లో ఉన్న చర్చ్ని కూడా విజిట్ చేశాను. ఆ తర్వాత లార్డ్స్ చర్చ్ ఇప్పుడు సికింద్రాబాద్లో ఉంది కదా, దాన్ని కూడా నేను విజిట్ చేశాను. నెక్స్ట్ రాజమండ్రి వెళ్ళినప్పుడు క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని విజిట్ చేశాను. హోసనా మినిస్ట్రీస్ని కూడా విజిట్ చేశాను. అండ్ అప్పుడే నిర్మలగిరిని కూడా విజిట్ చేశాను. అంటే నిర్మలగిరి అంటే గౌరీపట్నం ఉంది కదా, దాన్ని కూడా నేను విజిట్ చేస్తాను. నెక్స్ట్ మనం మళ్ళీ హైదరాబాద్ వచ్చి న్యూ సిటీ చర్చ్ ఉంది కదా ఇక్కడ గచ్చిబౌలిలో, దాన్ని కూడా విజిట్ చేస్తాను. నెక్స్ట్ లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ ఉంది కదా సికింద్రాబాద్లో, దాన్ని కూడా విజిట్ చేస్తాను. దెన్ నెక్స్ట్ మళ్ళీ మొన్న మెగా యూత్ ఫెస్ట్ జరిగితే కల్వరి టెంపుల్ మళ్ళీ దాన్ని విజిట్ చేయడం జరిగింది. ఇంకా ఏమైనా చర్చెస్ హైదరాబాద్లో మిగిలిపోయినవి ఉంటే కనుక మీరు కింద కమెంట్ చేయండి. వాటిని నేను నోట్ చేసుకుని నేను వాటిని విజిట్ చేయడానికి నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ ఫ్యూచర్లో మన ఛానల్ నుండి చాలా అద్భుతమైన కంటెంట్ వస్తుందండి. మీరు ఇప్పటికే ఆల్రెడీ చూసే ఉంటారు. బయోగ్రఫీస్ వస్తున్నాయి, చర్చ్ విజిటింగ్స్ వస్తున్నాయి, ఇంకా చాలా అంటే చాలా వస్తాయండి. నేను ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే నెక్స్ట్ వచ్చేది వర్షిప్ కాన్ఫరెన్స్ వస్తుంది రాజప్రకాష్ పాల్ అన్నోళ్ళది, దాన్ని కంప్లీట్గా వ్లాగ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేది క్రిస్మస్ కాబట్టి క్రిస్మస్ అయితే ఎక్స్ట్రీమ్ ఉంటుందండి. నేను ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే క్రిస్మస్ టైంలో అంటే ఒక ఊరిని సపరేట్గా చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు వరకు చర్చెస్ని విజిట్ చేశాను, కానీ క్రిస్మస్ టైంలో ఎలా అంటే కంప్లీట్గా ఇప్పుడు ఎగ్జాంపుల్ మా ఊరు మొగల్తూరు అండి. మొగల్తూరు ఎగ్జాంపుల్గా తీసుకుంటే మొగల్తూరులో చాలా అంటే చాలా చర్చెస్ ఉన్నాయి. అంటే ప్రతి చర్చ్ కూడా చాలా అద్భుతంగా డెకరేషన్ చేసుకుంటారు, లైటింగ్స్ పెట్టుకుంటారు, క్రిప్స్ పెట్టుకుంటారు, అంటే పశువుల పాక చేస్తారు, ఇంకా చాలా అద్భుతంగా ఉంటాయి. సో అవన్నీ షార్ట్ వీడియోస్ తీసి ఒక ఊరిని కంప్లీట్గా క్రిస్మస్కి సంబంధించి ఎంత అందంగా జరుగుతుందనే దాన్ని నేను మీకు చూపిస్తానండి. చూస్తున్నారు కదా మన ఛానల్ ద్వారా ఎంత మంచి కంటెంట్ రాబోతుందో. మీరు చేయాల్సిందల్లా ఒకటే అండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ క్రిస్టియన్ మెంబర్స్కి షేర్ చేస్తే మీరొక్కరే చూడటం కాదు, ప్రతి ఒక్కరికి మన క్రిస్టియన్ మెంబర్స్ అందరూ కూడా ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలని నా ఆశ. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణయే కాదండి, కేరళలో చూడడానికి చాలా ఉన్నాయండి, చెన్నైలో ఉన్నాయి, తమిళనాడు మొత్తం ఆల్ ఓవర్ చాలా క్రిస్టియన్ ప్లేసెస్ ఉన్నాయండి. వాటిని అన్నిటిని మీకు ఫ్యూచర్లో చూపించబోతాను. సో మీరు చేయాల్సిందల్లా చిన్న సపోర్ట్ మాత్రమే. మీ అందరికీ తెలిసిందే కదా, ప్రజెంట్ ఇప్పుడు వర్షాలు బాగా ఎక్కువ ఉన్నాయి కదా, ఆంధ్రాలోని తెలంగాణలో కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ఈరోజు కూడా చర్చిని విజిట్ చేద్దామని వెళ్ళాను, కానీ నేను వెళ్ళే టైంకే కొద్దిగా సర్వీస్ అయిపోవడం అండ్ మనం ముందే పర్మిషన్ తీసుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ముందైనా మనం ఉండాలండి. కానీ మనం వెళ్ళడం లేట్ అయిపోవడం వల్ల నేను వీడియో తీయడం అవ్వలేదు. జస్ట్ ఈ క్లిప్ చూడండి, చూసారు కదా. నేను నెక్స్ట్ టైం పర్మిషన్ తీసుకోవడానికైనా నేను ముందుండి వర్షమైనా ఏది ఉన్నా సరే నేను దేన్ని ఇంకా లెక్క చేయను. ఖచ్చితంగా మీకు కంటెంట్ ఇవ్వడానికే నేను వెళ్ళబోతున్నాను ఖచ్చితంగా. నెక్స్ట్ మీరు ఎవరైనా నాతో పాటు రావాలనుకుంటే నేను ముందే ప్లేస్ని చెప్తాను కాబట్టి మీరు ఎవరైనా నాతో రావాలనుకున్నా సరే ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ అయ్యి మీరు నాతో ఆ రోజు ఆ చర్చ్కి రావచ్చండి. క్రిస్టియన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ డేటా మీరు కావాలనుకున్నా సరే జస్ట్ మీరు కింద కమెంట్ చేయండి. నేను ప్రతి కమెంట్ చూస్తున్నాను కాబట్టి ఆ కమెంట్స్ అన్నీ నేను నోట్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికే నేను ట్రై చేస్తానండి. అండ్ మీకు ఫ్యూచర్లో చాలా మంచి కంటెంట్ రాబోతుంది, బయోగ్రఫీస్ కానీ ఇంకా చాలా అంటే చాలా కష్టపడతాను మీకోసం. ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.